బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరింది పీసీ ఘోష్ రిపోర్ట్. 650 పేజీలకు పైగా ఉన్న ఈ రిపోర్టును క్షుణ్ణంగా అధ్యయనం చేయనుంది సర్కార్. రిపోర్టుపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఒక కమిటీని కూడా నియమించినట్లుగా తెలుస్తోంది. కమిటీలో ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, న్యాయశాఖ సెక్రటరీ రెడ్ల తిరుపతి కూడా సభ్యులుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సాయంత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డికి కమిటీ రిపోర్టును అందజేయనుంది. సీఎం రేవంత్ వద్దకు రిపోర్టు తీసుకెళ్లనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్లో కూడా ఈ రిపోర్టుపై బహువిధాలుగా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. రిపోర్ట్ను అసెంబ్లీలో చర్చిస్తే ఎలా ఉంటుంది అన్న దానిపై కేబినెట్లో చర్చించే ఛాన్స్ కూడా ఇప్పుడుంది. మొత్తానికి పీసీ ఘోష్ కమిటీ ఏదైతే నివేదికనిచ్చిందో 650 పేజీల సుదీర్ఘ నివేదిక అన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనిపై మరి ఒకవేళ రేపు కేబినెట్ సమావేశంలో చర్చిస్తే ఎలా ఉంటుంది అన్న దానిపై కూడా కాంగ్రెస్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే చర్చలు ప్రారంభించబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ రోజు సాయంత్రం ఆల్రెడీ దాని గురించి ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ కూడా వారి యొక్క అభిప్రాయాలు చెప్పే అవకాశం ఉంది. సో దాన్ని బట్టి ఇదే 650 పేజీల రిపోర్ట్ ఏదైతే ఉందో దానిని రేపు కేబినెట్లో ప్రవేశపెట్టి దానిపై చర్చ మొదలు పెట్టాలా లేదా అన్న దానిపై కూడా ఒక ఎస్ ఆర్ నో కొన్ని వాదనలు అయితే వినపడుతున్నాయి. మరి చూడాలి. సో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్ రాజు అందిస్తారు. రాజు, ముఖ్యంగా చెప్పండి, యాక్చువల్గా ఈ 650 పేజీల సుదీర్ఘమైనటువంటి నివేదిక అంటున్నారు. ముఖ్యంగా అందులో ఏముంది అని చెప్పి సర్వత్రా రాజకీయ వర్గాల్లో అయితే ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కేబినెట్లో దీని గురించి చర్చించే అవకాశం ఉందా? మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? 16 నెలల సుదీర్ఘ ఏదైతే విచారణ తర్వాత జస్టిస్ పినాకి చంద్రఘోష్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏదైతే డిజైన్ల నుంచి మొదలుకొని అది పూర్తయిన తర్వాత అది ఏ విధంగా దానికి ఉంగుబాటు కారణమైంది అనేటువంటి అన్ని విషయాలను కూడా కూలంకషంగా చర్చించి 119 మందిని కూడా సుదీర్ఘంగా విచారించి వారి నుంచి అఫిడవిట్ వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసి వారి దగ్గర నుంచి సమాచారాన్ని జస్టిస్ పీసీ ఘోష్ రాబట్టడం జరిగింది. వాళ్ళందరూ చెప్పిన వివరాలను కూడా ఆయన ఒక రిపోర్టును అయితే తయారు చేయడం జరిగింది. 650 పేజీలటువంటి సుదీర్ఘ ఏదైతే రిపోర్టును ఆయన తయారు చేయడం జరిగింది. ఆయన తయారు చేసి జూలై 31వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. అయితే ఆ రిపోర్టుపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించడం జరిగింది. త్రిసభ్య కమిటీ, 3 సభ్యులతో కూడినటువంటి కమిటీని నియమించడం జరిగింది. ఆ కమిటీ ఇప్పటికే ఒక ముసాయిదాను తయారు చేసి ఆ యొక్క రిపోర్టుకు సంబంధించి సారాంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడానికి సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం 6:30 మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ యొక్క త్రిసభ్య కమిటీ తన ముసాయిదా ఏదైతే రిపోర్టును అందివ్వబోతా ఉంది. ఈరోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఈ 3 సభ్యులతో కూడినటువంటి కమిటీ, ఈ 4 కూడా దీనిపై చర్చించబోతా ఉన్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ కమిటీ నుంచి మరిన్ని వివరాలను కూడా తెలుసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ 650 పేజీల నివేదికలో ఏముంది, అదేవిధంగా ఎట్లాంటి విషయాలు ఉన్నాయి, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్లలో లోపాలు ఉన్నాయా, లేదంటే ఆ తర్వాత దాన్ని ప్రాజెక్టు కట్టేటప్పుడు ఎట్లాంటి విధానాలు అవలంబించారో అప్పటి ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అదేవిధంగా ఇటు టెక్నికల్ అంశాలు కావచ్చు, ఇంజనీర్లు కానివచ్చు, సో ఎట్లాంటి పొరపాట్లు చేశారో, దానికి కుంగడానికి గల కారణాలు ఏమిటి అనే అన్ని విషయాలను కూడా జస్టిస్ పీసీ ఘోష్ తన నివేదికలో పొందుపరిచినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఎస్టిమేషన్ల పెంపు, డిజైన్ల మార్పు, అదేవిధంగా దాని యొక్క క్వాలిటీ కంట్రోల్ విషయంలో కానివచ్చు, ఇతర అంశాలలో కానివచ్చు, నిబంధనలు పాటించారా లేదా, ఒకవేళ పాటించకుంటే ఎవరు పాటించలేదు అనే విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా జస్టిస్ పీసీ ఘోష్ తన నివేదికలో పొందుపరిచినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ సారాంశాన్ని అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయబోతా ఉన్నారు ఈరోజు త్రిసభ్య కమిటీ సభ్యులు. ఈ త్రిసభ్య కమిటీ సభ్యుల్లో 3 ఉన్నారు. ఈ 3లో మనం చూసుకున్నట్టయితే ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, అదేవిధంగా జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, న్యాయశాఖ సెక్రటరీ కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ 3 సభ్యులతో కూడినటువంటి కమిటీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పలు సూచనలు కూడా చేయబోతా ఉన్నారు. ప్రధానంగా జస్టిస్ పీసీ ఘోష్ ఏదైతే కమిషన్ రిపోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎవరిని బాధ్యులు చేశారో, ఒకవేళ బాధ్యులుగా ఎవరిని చేశారో వారిపై ఎట్లాంటి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది
అన్న అంశాలను కూడా ఆయన రిపోర్ట్లో వివరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ విషయాలన్నింటినీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ సభ్యులు కూడా మరొకసారి వివరించబోతా ఉన్నారు. రేపు కేబినెట్ సమావేశం ఉంది కాబట్టి రేపు కేబినెట్ సమావేశంలో ప్రత్యేకంగా ఈ కాళేశ్వరం కమిషన్కు సంబంధించి రిపోర్టు చర్చించేందుకే కమిటీ రేపు ఏదైతే కేబినెట్ సమావేశం నిర్వహించబోతా ఉన్నారు కాబట్టి అందుకు సన్నాహక సమావేశంగా రేపు చర్చించబోయే అంశాలను కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించి అంశాలన్నింటినీ కూడా ఈరోజు కమిటీ సభ్యుల నుంచి తీసుకొని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు కేబినెట్ సమావేశంలో చర్చించబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రేపు కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత ఎట్లాంటి ముందడుగు వేయబోతా ఉంది, ఒకవేళ బాధ్యులను తెలిస్తే వారిపై ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది, క్రిమినల్ చర్యలు తీసుకుంటుందా లేదంటే ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందా అని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు 6:30 త్రిసభ్య కమిటీ సభ్యులు మంత్రితో భేటీ కాబోతా ఉన్నారు. రేపు మంత్రివర్గ సమావేశంలో కూడా దీనిపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. యజ్ఞ రైట్ రాజు, థ్యాంక్ యూ. మొత్తానికి కాళేశ్వరం మీద గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో అలాగే దాని యొక్క భద్రతా ప్రమాణాలు, నాణ్యతా ప్రమాణాలు, వీటన్నింటిపై కూడా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు సంధిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్లో ఈ రిపోర్టుపై చర్చించే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే కనుక ప్రతిపక్షాలని ఏ విధంగా అధికార పక్షం నిలదీయబోతోంది, ఏ అంశాలపై ప్రశ్నించబోతోంది, ఈ రకాలైనటువంటి ప్రశ్నలు అన్నీ కూడా లేవనెత్తే అవకాశం ఉందా అని చెప్పి ఒక ఉత్కంఠభరితమైనటువంటి పరిణామం అయితే ప్రస్తుతం అక్కడ కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది.